పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే ఇక్కడ భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఎందుకు కడుపు మండింది? రామ్ ఫ్రెండ్స్, మన దేశానికి శత్రువు పాకిస్తానీలు కాదు. ఈ దేశంలోనే ఉంటూ ఇక్కడ తిండి తింటూ పక్క దేశం కోసం పనిచేసే బూట్ లిక్కర్లు, అర్బన్ నక్సల్లు, కాంగ్రెస్. ఏదైనా ఒక విషయాన్ని పాకిస్తాన్ వ్యతిరేకిస్తూ దాన్నే మన దేశంలో ఇంకో బ్యాచ్ వ్యతిరేకించిందా, దెన్ డెఫినెట్ గా 100% అది దేశానికి మంచి చేసేది, ఆ దేశ ప్రజలకు మంచి చేసేదే ఉంటుంది. ఈ తరం పిల్లలు, ముఖ్యంగా జెన్సీ కిడ్స్ 1947కి ముందు, భారతదేశ విభజనకి ముందు, విభజన తరువాత అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే దురంధర్ మూవీ చూడాల్సిందే. భారతదేశంలో జరిగిన బాంబు దాడులని, అప్పుడు పాకిస్తానీ ఉగ్రవాదులు వాళ్ళ మధ్యలో జరిగిన సంభాషణని కూడా సినిమాలో చూపించారు. ఒక్కొక్కరు ఈ సినిమా చూసి వచ్చి కళ్ళార్పకుండా చూసామని, సినిమా చాలా బాగుంది అని చెప్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలకి ముందే పాకిస్తానీ మీడియా మా మీద సినిమా ఎందుకు తీస్తున్నారు, మీ గుజరాత్ దాడుల మీద చేసుకోండి, మీ ఎన్నికల గురించి చేసుకోండి అన్నారు. సేమ్ అదే పాకిస్తానీ భాష ఇక్కడ అర్బన్ నక్సల్లు, కొన్ని మీడియా ఛానళ్లు మాట్లాడుతున్నారు. ధ్రువ్ డర్టీ, అలా ఎలా అంత వైలెన్స్ చూపిస్తారు, యువత మనసు పాడు చేస్తున్నారు, పాయిజన్ నింపుతున్నారు అంట. అరే యానిమల్ లాంటి ఎన్నో సినిమాలు ఫుల్ వైలెన్స్ ఉన్నవి ఇంతకన్నా ఎక్కువే ఉన్నాయి. ఆ సినిమాలో చూపించినప్పుడు అమాయకపు యువత మనసు పాడవ్వలేదా? మరి ఈ ఫోటోలో ఉన్న వీళ్ళందరూ ఏ సినిమా చూశారు? జిహాదీలు అని చెప్పి, మీరు కాఫీర్లు అని చెప్పి, మిమ్మల్ని మేము ప్రసాదాల్లో మందులు కలుపుతామని ఒక డ్రెస్సింగ్ తయారు చేశాడు, ఒకడేమో 1000 కొద్ది ఆర్డిఎక్స్ పట్టుబడ్డాడు. ప్రాణాలు కాపాడే వృత్తిలో ఉంటూ కూడా ఆ టెక్నాలజీని వాడుకుంటూ వీళ్ళు ఒకళ్ళు రసాయనాలు చేస్తూ ఉంటారు, ఒకళ్ళేమో ఇన్స్ట్రుమెంట్స్ చేస్తూ ఉంటారు, ఒకళ్ళేమో బాంబు దాడుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, ఒకళ్ళేమో మానవ బాంబులు అయిపోవాలని చూస్తారు, ఒకళ్ళ దగ్గర డబ్బులు దొరుకుతాయి, ఒక కార్లో AK-47 దొరుకుతుంది. వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళే కదా, ఏ సినిమాలు చూసి పాయిజన్ నిండి ఇవన్నీ చేద్దాం అనుకున్నారు, హిందువులు లేకుండా చేద్దాం అనుకున్నారు? మరి ఇలాంటి ప్రశ్నలు మేము అడగము, అలాంటివి అసలు మేము తీయము. నిజంగా పాకిస్తానీ ఉగ్రవాదులు చేసిన దాన్నే చూపిస్తే ఇలా జరిగింది అని వీళ్ళకి ఎందుకు మండిపోతుంది? వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మన గతం తెలుసుకోవాలి, మన శత్రువులు ఎవరో తెలుసుకోవాలి, వాళ్ళని ఎవరు వెనకేసుకొస్తున్నారో తెలుసుకోవాలి. అప్పుడే మళ్ళీ అదే అంధకారం ప్రస్తుతంలో భవిష్యత్తులో రాకుండా, జరగకుండా జాగ్రత్త పడతాము. అలా జాగ్రత్త పడాలి అంటే అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలి కదా. ఎక్కడ తెలిసిపోతుందా అన్న వీళ్ళ భయం. ఎందుకు వీళ్ళకి భయం? అరే శత్రు దేశం, ఆ దేశం ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తుంది, ఎలా దాడులు చేసింది, ఆర్మీ జవానులు ఎంత హింసించింది, ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు చూపెడితే ఎందుకు వీళ్ళకి ఇంత బాధ? ఈ అబ్దుల్లీ, ఈమెది అదే బాధ, ముస్లిమ్స్ ని తప్పుగా చూపిస్తున్నారు అని ఏడుపు. ఈ సినిమా పాకిస్తానీ ఉగ్రవాదుల గురించి. నువ్వు ఇది ముస్లిమ్స్ కి అగెయిన్స్ట్ అని చెప్పి ఉగ్రవాదులని, ముస్లిమ్స్ ని ఒకటే అంటున్నావు, రాంగ్ అని సమాధానం ఇచ్చింది ఒక ఆవిడ. ఈవిడేమో పతాన్కి 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది, కాశ్మీర్ ఫైల్స్ కి 1 స్టార్ ఇచ్చింది, దురంధర్కి 1.5 స్టార్ ఇస్తూనే ఒక వీడియో విడుదల చేసింది మేడం. ఎందుకంట? పాకిస్తాన్ ని బ్యాడ్ గా చూపించారు. వినండి. Inflammatory anti-Pakistan narrative. యాంటీ పాకిస్తానీ నెరేటివ్ అంట. యాంటీ భారత్ కాదు, యాంటీ కాంగ్రెస్ కాదు, ఏది కాదు, ఒక శత్రు దేశాన్ని వాళ్ళు చేసింది చూపిస్తే యాంటీ పాకిస్తానీ నెరేటివ్ అనుకుంటూ వీడియో చేసింది. వాళ్ళ ఇష్టానికి దాడులు చేస్తారు, హైజాకులు చేస్తారు, కిడ్నాపులు చేస్తారు, బాంబు దాడులు చేస్తారు. అరే బాబు ఇలా జరిగిందిరా, మన మీద దాడులు జరిగాయిరా అని కూడా మనం చెప్పుకోవద్దు. చెప్తే అది యాంటీ పాకిస్తానీ నెరేటివ్ అయిపోతుందా? అరే వీళ్ళకి ఆ దేశం అంటే అంత ప్రేమ కారిపోతుంటే అటే పోవచ్చు కదా. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి, ఇక్కడ ద్వేషం చిమ్మాలి. ఎస్, భారతదేశంకి శత్రువులు పాకిస్తానీలు మొదట కాదు, భారతదేశంలోనే ఉండి పాకిస్తానీ పాట పాడి ఇలాంటి వాళ్ళు మొదటి శత్రువులు. వీళ్ళందరికీ పాకిస్తానీ ఉగ్రవాదుల గురించి, వాళ్ళ ద్వేషం గురించి, వాళ్ళు చేసిన దాడుల గురించి మాట్లాడితే ఎందుకు ఇంత కోపం వస్తుంది? ఎందుకు ఇన్ని బూతులు మాట్లాడుతున్నారు? ఈ దేశంలో ఉంటూనే ఎందుకు పాకిస్తాన్కి విధేయులుగా ఉండాలని చూస్తున్నారు? ఉగ్రవాదానికి మతం లేదు అంటారు, మళ్ళీ ఉగ్రవాదుల గురించి చూపిస్తే ఎస్ వాళ్ళు ఉగ్రవాదులు అని అనకుండా అబ్దుల్లాస్ గురించి, ముస్లిమ్స్ గురించి చూపిస్తున్నారు అంటారేంటి? అందరికీ తెలిసిందే పాకిస్తాన్ ఉగ్రదేశం, దాంట్లో కొత్తేముంది? దాని మీద ఒక సినిమా ఎందుకు అంట. ఇంకొకడు ఎఫ్ వర్డ్ వాడుతూ భగవద్గీత శ్లోకంతో సినిమా మొదలు పెట్టారు అంట. ఇదొక రకమైన అజీర్తి. ఇవన్నీ చాలు ఈ సినిమాని చూడటానికి, కాదంటారా? మీరే అన్నారు కదా, ఇఫ్ యూ డోంట్ లైక్ డోంట్ వాచ్ అని. సో మీ అజ్ఞాన బోధ మాకు చేయకుండా ఇఫ్ యూ డోంట్ లైక్ డోంట్ వాచ్.
మీరు చెప్పింది కనీసం ఫాలో అవ్వండి అని చాలామంది రిప్లై ఇస్తున్నారు వీళ్ళకి. వీళ్ళకంతా పేర్లు మార్చి అబ్దుల్లాలు ఎప్పుడు కష్టాల్లో ఉన్నారు, మైనారిటీస్ అండర్ అటాక్ అనే సినిమాలే కావాలి. ఇదిగో నిజంగా చెక్ దే ఇండియా మూవీలో జరిగిన స్టోరీ ఈయనది, వాడిందేమో కబీర్ ఖాన్. జైభీమ్ సినిమా కూడా అంతే, చేసింది ఒక క్రైస్తవుడు అయితే హిందూ చేసినట్టు చూపెట్టారు. సినిమా ప్రపంచంలో కొన్ని సినిమాలు కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, అవి చరిత్రకు సాక్ష్యాలు. దురంధర్ ఇది కేవలం సినిమా కాదు, తప్పకుండా తెలుసుకోవలసిన భారతీయ రహస్య ఆపరేషన్స్ చరిత్ర. సినిమా పేరు దురంధర్ అంటే ధైర్యవంతుడు. డైరెక్టర్ ఆదిత్యధర్ రాసి డైరెక్ట్ చేసిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్. రియల్ లైఫ్ ఇన్స్పెక్టర్ 1999 IC 814 కాందహార్ విమాన హైజాక్ నుంచి 2001 పార్లమెంట్ అటాక్ వరకు చూపించాడు. రా యొక్క కోవర్ట్ ఆపరేషన్స్ కి మిర్రర్ ఈ సినిమా. ఆర్ మాధవన్ గారేమో ఒక భారత రా దిగ్గజం అజిత్ దోవల్ ఇన్స్పైర్డ్ పాత్రలో మెరిసిపోతూ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. డిమానిటైజేషన్, నోట్ల రద్దు భారతదేశం కోసం చేసింది కాదు, ప్రధానంగా పాకిస్తాన్ నుంచి సంవత్సరాలుగా ప్రవహిస్తున్న నకిలీ కరెన్సీని అరికట్టడానికే చేశారని వీళ్ళందరికీ తెలుసు. కాంగ్రెస్ పాలనలో ISI కోట్ల రూపాయల నకిలీ భారతీయ కరెన్సీ నెట్వర్క్ నడిపించింది. దుబాయ్లో ఒక భారత మంత్రే పాకిస్తాన్ కు భారత కరెన్సీ ప్లేట్లు అమ్మేశాడు. అజిత్ దోవల్ గారికి అది అప్పుడే తెలుసు. కభీ కోయి సర్కార్ ఆయేగి జిస్కో దేశ్ కి చింతా హోగి తబ్ కుచ్ కరెంగే. భారతదేశం మీద చింత ఉన్నా, నా దేశం బాగుండాలి బాగుపడాలి అని అనుకునే ఒక నాయకుడు ఒకరోజు వస్తాడు ఈ దేశానికి, ఆ రోజు నేను నాకు కావాల్సింది చేపిస్తాను అని అనుకున్నాడు మనసులో. ఓపికగా ఎదురు చూశాడు. చివరికి 2014లో ఒక జాతీయవాద ప్రభుత్వం వచ్చింది. 2016లో డిమానిటైజేషన్ తో నకిలీ భారతీయ కరెన్సీ నెట్వర్క్ ను పూర్తిగా చిన్నాభిన్నం చేశారు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక విరిచారు. చపాతీ పిండి కోసం కూడా అడుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది? పాక్ టెర్రర్ ఫండింగ్ క్లియర్ గా ఎక్స్పోజ్ చేశారు ఈ మూవీలో. 2014 వరకు భారతదేశ పరిస్థితి వేరు. హైజాక్లు, ముంబై అటాక్లు, పార్లమెంట్ బాంబింగ్స్, దేశం బెదిరింపుల్లో ఉండేది. కానీ ఇప్పుడు దేశ్ బదల్ గయా. వాళ్ళు దాడి చేసి ఇంటికి వెళ్లేలోపే ఘర్ మే గుస్కే మారేంగే అనే నినాదంతో సర్జికల్ స్ట్రైక్లు, డిమానిటైజేషన్ వంటి స్ట్రాంగ్ మూవ్స్ తో జవాబు చెప్పాం. ఒక పక్క పాకిస్తాన్ ISI లాంటి ఉగ్ర గ్రూప్స్ కు ఫండింగ్ చేస్తూ వెనక ఉండి నడిపిస్తూనే ఆహా మాకేం తెలియదు అని దొంగ నాటకాలు ఎలా ఆడుతుంది అనేది సాక్ష్యాలతో సహా నిరూపిస్తారు ఈ సినిమాలో. అందుకే పాకిస్తాన్కి మండిపోయి మీ మోడీ మీద చేసుకోండి, గుజరాత్ మీద సినిమాలు చేసుకోండి అని ఏడుస్తుంది. అది ఏడిస్తే సరే, మరి కాంగ్రెస్ అర్బన్ నక్సల్ ఎందుకు ఏడుస్తున్నట్టు? ఎందుకంటే ఇక్కడే ఉంటూ దేశద్రోహం చేసే చీడ పురుగు పొలిటికల్ లీడర్స్ మాస్క్స్ తో సహా ఎక్స్పోజ్ చేశారు కాబట్టి ఈ సినిమాలో. ఒక్కసారి పార్టీలకు అతీతంగా బీజేపీ, మోదీ అని ఆలోచించకుండా ఒక న్యూట్రల్ మైండ్ తో వెళ్లి సినిమా చూడండి. ఇది డిజిటల్ ఫుట్ ప్రింట్ గా చరిత్రలో నిలిచిపోయే నిజం. కొందరు నచ్చని యాక్టర్స్ ఈ సినిమాలో ఉండొచ్చు, కానీ తప్పకుండా చూడాల్సిన సినిమా. అంతర్జాతీయ స్థాయిలో భారత్ పరువు తీయడానికి గోతికాడి నక్కల్లా వేచి చూసే సోరోస్ పేడ్ బ్యాచ్ కూడా ఈ సినిమా చూడాలి. అస్సలు మిస్ కాకండి. మీరు భారతీయులు అయితే ఈ సినిమా చూడండి. ఇట్స్ టైమ్ వి లెర్న్ అండ్ విట్నెస్ ఎ పార్ట్ ఆఫ్ హిస్టరీ మోస్ట్ ఆఫ్ us were never taught properly. జై భారత్, జై హింద్. We must infiltrate the very core of terrorism in Pakistan.